దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మరొక నూతన ఉదయకాల సమయాన్ని మన జీవితంలో అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు సమస్తమైనటువంటి ఘనత మహిమలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరు అంతా బాగున్నారు కదండి, చాలా సంతోషం. మరి నిజంగా ఈరోజు కూడా ఈ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి కార్యక్రమం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి ప్రభువును స్తుతి చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి తద్వారా దైవాశీర్వాదాలు పొందుకుందాం. బైబిల్స్ దగ్గరలో ఉంటే తెరవండి, లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనంలో మాటను చదువుతా ఉన్నాను. జీవమునకు పోవు దారి ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించుగా. ప్రార్థన చేద్దామా? మహాగణుడ, మహోన్నతుడ, ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు. నీ కృపాతిశయమును బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధి కాంతిలో స్థిరపరిచి బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము నీ మాటలు వింటున్నాం. నీకు స్తోత్రాలు. ఈ దినం బట్టి నీ మాటలు వినగలిగే కృప దయచేయండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ మాటను మనం చాలా సందర్భాలు ధ్యానం చేసి మరొకసారి ఆత్మ నడిపింపుని బట్టి కొన్ని విషయాలు మనం చూద్దాం. మనలో ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారికి శిష్యులుగా, ఆయనకు అనుగుణమైన వ్యక్తులుగా జీవించాలని కోరుకుంటాం. మంచిదే. అలా కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే యోగ్యమైన మరియు శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి చాలా చాలా కష్టపడాలి. క్రైస్తవుడిగా, విశ్వాసిగా ఉండడానికి బహుశా నువ్వు కష్టపడట్లేదేమో, కానీ క్రీస్తు శిష్యుడిగా, నిజమైన క్రీస్తు బిడ్డగా ఉండడానికి మాత్రము యోగ్యమైన శ్రేష్టమైన జీవితం జీవించాలి. దాని కొరకు చాలా కష్టపడాలి. ఈ విషయాన్ని మనము భూమి మీద ఉన్నంత కాలం మర్చిపోకూడదు. ఎందుకో తెలుసా? క్రైస్తవ జీవితం అనేది నిస్సందేహంగా ఇరుకైన ప్రదేశం. అది అన్నాడు కదా, జీవమునకు పోవు ద్వారము ఇరుకు, సంకుచితమే. అది అందరూ వెళ్ళిపోవడానికి అది విశాలమైనది కాదు. అయితే ఆ ఇరుకు ద్వారము మనలను అధైర్యపరచదు, కృంగచేయదు, కానీ మనము గెలవాలి అనేటువంటి ఆ చైతన్య స్పృహను మనలో కలిగిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి అద్భుత రక్షణను మనము గణించవలసిన రీతిలో గణిస్తున్నామని ఎడిగినా ఒక ప్రశ్న వేసుకుందాం. ఆయన ఘనత కొరకు, ఆయన మహిమ కొరకు మనం అర్పించేటువంటి సర్వస్వము ఈ గణనకు తగినదేనా కాదా అనేది కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. తండ్రి అయినటువంటి దేవుడు తన సర్వోన్నత కృప ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారిని బలి చేశాడు. ఆ బలియాగాన్ని బట్టి ఆయన నేటికి మనుషులందరినీ కూడా రక్షణలోకి నడిపిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని వేల కోట్ల మందిని రక్షణలోకి నడిపించాడు. ఇంకా ఆ బలియాగాన్ని బట్టి రక్షణలోనికి వారిని నడిపిస్తున్నాడు. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు, మీరు ఇచ్చయించుటకును, కార్యసిద్ధి కలుగు చేయటకును, తన దయా సంకల్పము చొప్పున నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే అన్నాడు. అయితే పిల్లరా, అనుదినము మన దైనందిన జీవిత కృత్యాల్లో రక్షణకు కార్యసిద్ధి కలిగేలాగా చూడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుడు ఉంచాడు. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి విమోచనను బట్టి, మనకిచ్చినటువంటి విడుదలను బట్టి ఆయన మనకు ఆజ్ఞాపించిన దాన్ని నెరవేర్చడానికి ఉద్యమించినప్పుడు కార్యసిద్ధి సాధ్యమేననేటువంటి విషయం మనకు గ్రాహ్యమవుతుంది, లేక గ్రహింపునకు వస్తుంది.
అలా గ్రహించినప్పుడు ఏమండి, ఆ దేవుడు మనలో ఉంచినటువంటి రక్షణ పట్ల మనము కార్యోన్ముఖులం కాలేదని అర్థం. ఒకవేళ గ్రహించలేకపోతే ఏమండి, జాగ్రత్త గమనించి, గ్రహించగలిగితే దేవుడు మనలో గొప్ప రక్షణ కార్యం చేశాడు. ఒకవేళ గ్రహించలేకపోయినట్లే అయితే ఆయన మనలో ఉంచిన రక్షణ పట్ల మనము కార్యోన్ముఖులం కాలేదని అర్థం. పిల్లలు, మనలో కార్యసిద్ధి ఉన్నదో లేదో మనకు పరీక్ష అనేది ఎదురైనప్పుడే బయలుపడుతుంది. అప్పటి వరకు బయటపడదు. గమనించాలి. ఏమండి, మనము పరిశుద్ధాత్మ దేవునికి విధేయులమై మన దైనందిన జీవితంలో కార్యసిద్ధి కలిగి ఉన్నప్పుడు మనకు ఎదురైనటువంటి పరీక్ష సంకట సమయంలో ధైర్యంగా నిలబడగలుగుతాం. మన హృదయాలను మనము దిటవు చేసుకోగలుగుతాం. దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ, మనకు ఎదురైనటువంటి ఆ పరీక్షను బట్టి దేవునికి వందనా చెల్లించాలి మనం. కారణం తెలుసా? ఆయన రక్షణ మనకు ఆనందాన్ని ఇస్తుంది. అయితే రక్షణ మనలో ధైర్య సాహసాలను, నీతి వర్తనను కూడా కోరుతుంది. అంతేకాదు, రక్షణ మనలో ఉన్నటువంటి యోగ్యతను సహితం పరీక్షిస్తుంది. యేసుప్రభు వారు ఏమంటే అనేకులైనటువంటి తన కుమారులను మహిమకు తెస్తూ ఉన్నాడు. అయితే మనకు లభించిన కుమారత్వానికి కార్యసిద్ధి కలిగించే భారం మాత్రము మనదే. ఇందుకు ఎవరికి మనలో మినహాయింపు లేదు. కనుక యోగ్యత మరియు శ్రేష్టత అప్రయత్నంగా రావు. దాని కొరకు మనం ఏం చేయాలంట? కష్టపడాలి. ఆ కష్టపడితేనే తగిన ఫలితాన్ని మనము చూసుకోవాలి. దేవుని కృప మూలంగా మనం యేసుక్రీస్తు వారిలో అన్యోన్యత కలిగి ఉన్నాము. అయితే ఆయన మనల్ని ఎప్పుడు కూడా గారాబం చేయడు, శిక్షిస్తాడు. కఠినంగా కష్ట సమయాలను కూడా నడిపిస్తాడు, బాధలు కూడా నడిపిస్తాడు. అయితే వాటిని తట్టుకోగల ధైర్యాన్ని కూడా, మార్గాన్ని కూడా ఇస్తాడు. కనుక మరి అయోగ్యత శ్రేష్టమైన జీవితం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అవి అప్రయత్నంగా రావు. ప్రయాసపడదాం. ప్రభు కొరకు ఇరుకు ద్వారా ప్రవేశించేటువంటి ఆ సాహసం చేద్దాం. తప్పించుకునే ప్రయత్నం చేయకుండా ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల్సిన మరొక మాట శ్రేష్టమైనది. ఇరుకు ద్వారం చాలా శ్రేష్టమైనది. మా జీవితాలు ఇరుకైనవే. నీ అందునైనా విశాలత ఉన్నప్పటికీ కూడా అది లోక సంబంధమైన విశాలత కాదు. అయితే ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించే క్రమంలో మేము మా ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా యోగ్యత మరియు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేలా ఈ సహాయం నడిపించమని కార్యక్రమం ద్వారా విత్తబడుతున్న ప్రతి మాట, సందేశము ప్రతి ఒక్కరి హృదయాలను తాకగలిగేలాగా సహాయం గ్రహించి బలపరచండి. ఘనత మీరు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.